తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఏ రోజుల్లో కలుసుకుంటే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది? సో దీని గురించి మాట్లాడదామండి. అందరికీ ఈ విషయం ఈ పాటికే నాకు తెలిసి అవేర్నెస్ ఉండుంటుంది. లైక్ వాట్ ఆర్ ద ఫర్టైల్ డేస్, ఏ డేస్లో కలవాలి అనేది చాలామందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. ప్లస్ దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఈ పాటికే యూ మస్ట్ బీ హ్యావింగ్ సమ్ క్లారిటీ. సో క్లియర్గా ఒక విషయం చెప్తానండి. నార్మలీ మనం పీరియడ్ స్టార్ట్స్, సో ఆడవాళ్ళల్లో పీరియడ్ స్టార్ట్ అయిన రోజు దట్ షుడ్ బి యువర్ బేస్ లైన్. అంటే అక్కడి నుంచి కంపారిజన్ మొదలు పెట్టుకోవాలి మనం. సో మీ పీరియడ్స్ వచ్చిన రోజు డే 1 అనుకుంటే డే 14th ఐడియల్గా ఎగ్ రిలీజ్ అవ్వాలండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ నార్మల్ మెన్సెస్ అండ్ మీకు ఏ హెల్త్ కండిషన్స్ లేదు, థైరాయిడ్ లేదు, PCOD లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నారు మీరు అనుకుంటే ఒక డాట్గా ఫస్ట్ డే నుంచి చూసుకుంటూ వెళ్తే 14th డే కల్లా ఎగ్ విడుదల అయిపోతుంది. సో ఇన్ అండ్ అరౌండ్ 14 days మీరు న్యాచురల్గా కలవటానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే 14 daysకి 14th డేకి ఒక 2-3 days ముందర, 14th డేకి ఒక 2-3 days తర్వాత. సో దిస్ టోటల్ పీరియడ్ ఆఫ్ 7 to 8 days is the most fertile period in any normally menstruating woman. Okay, but there are few women వాళ్ళల్లో పీరియడ్ సరిగ్గా రావు. సో చాలా మందికి ఈ మధ్యలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం అనమాట. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంత ఎక్కువ అవుతున్నాయి? ఫస్ట్ థింగ్ పొల్యూషన్ అండి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ డైట్. సో డైట్ మొత్తం పక్కన పెట్టేసి పాపం సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా హోమ్లో వండుకొని తినేంత టైం లేక బయట ఫుడ్కి అలవాటు పడ్డము, జంక్ ఫుడ్ తినటము, కంటిన్యూస్గా కూర్చొనే వర్క్ చేయటము అండ్ పొల్యూషన్ చాలా పెరిగిపోవటం అండ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండి. ఎంత ఎక్కువ ప్లాస్టిక్స్ యూజ్ అవుతుందంటే when you put hot food in a plastic box or hot water in a plastic bottle or even normal water కూడా మీరు ఎండలో ఆ బాటిల్ని, ప్లాస్టిక్ బాటిల్ బయట పెట్టినా కూడా it releases a dangerous chemical called BPA, bisphenol A. ఈ కెమికల్ రిలీజ్ అయింది అంటే ఇట్ విల్ ఎంటర్ యువర్ బాడీ, ఇట్ విల్ ఎంటర్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. మీ బ్లడ్ సర్క్యులేషన్కి ఇది ఎంటర్ అవుతుంది. ఇది మీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో అన్ని హార్మోన్స్, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ అండ్ ఆల్ ద గ్రోత్ హార్మోన్స్, మన ఓవ్యులేషన్కి, స్పర్మ్ ప్రొడక్షన్కి సంబంధించిన హార్మోన్స్ అన్నిటినీ కూడా ఇట్ విల్ డిస్టర్బ్. సో దీస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. సో ఇవి చాలా ఎక్కువ చూస్తున్నాము. అందరికీ ఎవరు చూసినా ఇర్రెగ్యులర్ పీరియడ్సే. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫర్టైల్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? సో దెర్ ఆర్ 2 things అండి. ఒకటి, యూ క్యాన్ మానిటర్ యువర్ ఫర్టైల్ డేస్ ఇన్ స్కాన్, అల్ట్రాసౌండ్లో మానిటర్ చేసుకోవచ్చు. లేదా అవైలబుల్ మనకి LH కిట్స్ అని, ఓవ్యులేషన్ కిట్స్ అని అవైలబుల్గా ఉంటాయి. సో దీనిలో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే అసలు ఎందుకు ఇర్రెగ్యులర్ అయింది డాక్టర్తో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళ సూపర్విజన్లో మీరు కిట్స్ వాడాలి. న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలంటే మాత్రం మీరు ఇప్పుడు 14th డే అని చెప్పాను కదండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? కపుల్, హస్బెండ్ సపోజ్ అవుట్ స్టేషన్లో హస్బెండ్ ఉన్నారు, దే కాల్ హిమ్ అప్, 14th డే నాకు ఈరోజు వచ్చేసేయండి. సో ఓన్లీ ఆ 14th డే ఒక్కటి కలుస్తారు, నెక్స్ట్ పీరియడ్స్ రానే వచ్చేస్తాయి. సో ఇజ్ ఇట్ లైక్ దట్? ఓన్లీ 1 డేనా? ఇది ఖచ్చితంగా అలా 1 డే అట్లా వర్కౌట్ అవ్వదండి. సో వెనెవర్ మీరు మెన్స్ట్రుయేటింగ్ ఆగిపోతారంటే, సపోజ్ కొంతమంది 5 days బ్లీడ్ అవుతుంది, 6 days బ్లీడ్ అవుతుంది. సో స్టార్ట్ సేఫ్లీ ఫ్రమ్ 8th డే. మీ పీరియడ్ స్టార్ట్ అయిన 8 days నుంచి కలిసి ఉండడం మొదలు పెట్టండి. అండ్ దెన్ నెక్స్ట్ పీరియడ్ ఎక్స్పెక్టెడ్ డేట్కి ఒక 1 week ముందు వరకు కలిసి ఉండాలి. దిస్ ఇస్ ద రేంజ్. అంటే 10 to 18 days మీరు కలిసి ఉంటే, ఆల్టర్నేట్ డే కావచ్చు, డైలీ అయినా కావచ్చు. సో డైలీ కలిసి ఉండాలని కూడా హస్బెండ్స్ని ఎక్కువ ప్రెషర్ చేయొద్దండి, బికాజ్ డైలీ దట్ విల్ బీ లైక్ సైకలాజికల్ స్ట్రెస్ వాళ్ళకి. సో ఆల్టర్నేట్ డేస్ కూడా కలిసి ఉండొచ్చు, బికాజ్ స్పర్మ్ వన్స్ ఎంటరింగ్ ద బాడీ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ 24 to 40 hours దాకా ఉంటుంది అనమాట బాడీలో. సో ఆల్టర్నేట్ డేస్ ఇస్ అకార్డింగ్ టు ఆల్ ద గైడ్ లైన్స్, ఇట్ ఈస్ ఫైన్. సో మీరు ఈ టైంలో కలిసి ఉన్నట్టయితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. కొంతమంది పీరియడ్స్లోనే కలవాలేమో, లేదా ఎండింగ్లో కలవాలేమో, ఇలా ఇంకా అంటే మన వాళ్ళు కాకుండా రిమోట్ పీపుల్ ఇంకా కొద్దిగా అవగాహన లేదనమాట.
సో డేస్ ఆడవాళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మీ పీరియడ్ ఏ రోజు అయింది, ప్లీజ్ రిమెంబర్ దట్ డేట్. యూ మార్క్ ఇన్ క్యాలెండర్ ఆర్ మీరు ఫోన్ తీసుకోండి, ఫోన్లో ట్రాకర్ ఉంటుంది, అదే డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీరు డే 1 డే 2 ఏంటి యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. సో అందరు మర్చిపోతారు కాబట్టి యూ కెన్ యూస్ ద హెల్ప్ ఆఫ్ దీస్ యాప్స్. సో ఇలా మీరు పీరియడ్స్ అయిపోయిన 8th డే నుంచి వచ్చే కంటే ముందు ఒక 1 వీక్ ముందు వరకు కనుక న్యాచురల్గా కలిసి ఉంటే మీరు మ్యారేజ్ అయిన 1 year లోపు ఆల్మోస్ట్ 80% మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో దిస్ ఇస్ ద టైం పీరియడ్. అండ్ ఈ టైం పీరియడ్లో ఊరికే కలవడం కాకుండా మేక్ ష్యూర్ దట్ ద స్పర్మ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ సైడ్ ద వెజైనా. సో కలుస్తున్నప్పుడు స్పర్మ్ బయట రిలీజ్ అయిపోయినా మళ్ళీ సెమెన్ సరిపోదన్నమాట లోపల ఉన్న ఎగ్కి. సో మేక్ ష్యూర్ దట్ ద స్పర్మ్ ఈజ్ కంప్లీట్లీ రిలీజ్డ్ ఇన్ సైడ్ ద వెజైనా. అండ్ కలిసి ఉన్న తర్వాత ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళకుండా యూ హ్యావ్ టు లై దేర్ ఫర్ అట్లీస్ట్ 1/2 hour to 1 hour. సో మీరేం చేయాలంటే పార్టిసిపేట్ చేసే ముందు, ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసే ముందే జెనైటల్స్ ఇద్దరు వాష్ చేసుకోండి నీట్గా, యూజ్ ద రెస్ట్ రూమ్ అండ్ దెన్ కమ్ అండ్ పార్టిసిపేట్. సో దట్ మీకు డిస్కంఫర్ట్ ఉండదు. అలాగని ఆఫ్టర్ ద ఇంటర్ కోర్స్ మీరు వాష్రూమ్ వాడాల్సిన అవసరము రాదు. సో ఇమీడియట్గా ఇంటర్ కోర్స్ తర్వాత వాష్రూమ్ వాడితే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సెమెన్ శాంపిల్ బయటికి రావచ్చు, అలాగే వాటర్తో సెమెన్ అంతా వాష్ అయిపోతుంది. ద హోల్ పర్పస్ ఈజ్ లాస్ట్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఫాలో when you are planning to conceive naturally. Thank you.